సురేష్గా ఇట్లా పోవుర్రా గేట్ వేసి ఉందిగా. ఎట్లా పోవడే ఉందిరా బియానో ఫోన్ చేస్తా అత్తడు కావచ్చు. ఫోన్ చేస్తావా? నీ దగ్గర అసలు ఫోన్ ఉందారా? నేను అయినా అనుకున్న అప్పుడే బియాన్ ఏదో ఒకటి చేస్తాడని. రమ్మంటాడు వచ్చేవరకేమో గేట్ వేసి ఉండే. బియానా ఓ బియానా మురుగారు తమ్ముడు. అన్న హన్షీ ఫోక్ సిటీ అంటే ఇదేనా? ఇదే కానీ మీకేం కావాలి ఇక్కడ? ఏ అన్న ఇది మా భీమన్న రమ్మని. భీమన్న 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 వాళ్ళేరు నడువు రేడుకెళ్ళి. ఏంది భీమన్న? ఈ రిసార్ట్ మా భీమనే జరు మా భీమన్న పిలుస్తా. ఏ తమ్ముడు భీమన్న వాళ్ళేరు భీమన్న వాళ్ళ తెలియదు నడువురి. అట్నేవా గల్లబట్టి నువ్వు చేసినావుగా. సరే మా భీమన్న ఇది రాని ఈవిడ నౌకరు చెప్తావుగా. ఇలా నేను నౌకర్లకి లీచ్ అయిపోతాడు. మా భీమన్న ఎంత చెప్తా అంతే జరు మా భీమన్న పిలుస్తా. భీమన్న నడు కళ్యాణ్ ఏమైంది గేట్ కాడ? తమ్ముడు ఎప్పుడు వచ్చిరా కళ్యాణ్? కుర్రోళ్ళు మనల్ని లోపల రాని బయట నిలబెట్టినావు. మనల్ని అని చెప్పలేరే. మనలో మందిరా నీకు? అనబీవన్నా ఈయన ఏం మంచున్నాడే? నీ పేరెత్తే లోపలికి పంపేలే. నీ పేరు నౌకర్లని కట్టుకున్నావే. ఇంకా నన్ను గల్లబొట్టు నూకేసిండి. కళ్యాణ్ మన పేరు చెప్తే లోపల తోలేడు. ఏ భీమన్న నీ పేరు చెప్పలేరే. నీ పేరు చెప్తే తోలేనా భీమన్న? ఏంది మేము భీమన్న పేరు చెప్పలేదా? అన్న నీ పేరు చెప్తే నా రసూల్ గాని గల్లవాడు నూకేసిండే. కళ్యాణ్ వాళ్ళు చెప్పే నీవేనా? మళ్ళా సార్ ఇట్లా చేయకు. ఏ అరే కొత్త అని పెట్టినారా తెలియదు ఎక్కువ. మనోడు మళ్ళీ వచ్చినప్పుడు మన పేరు చెప్పిన చక్కగా తోలి లోపలికి సరేనా? అట్లా చేయకు మళ్ళీసరికి. సరే దారా కొత్త పెట్ట మన అన్నా చూసినా మన పదారు ఎట్లుందో ఇప్పుడు అర్థమైందా? అప్పుడు నత్త అలో వేయాలి. అరే తొందర రారా మీరు. స్విమ్మింగ్ పూల్ ఉంటాయా? అన్నీ ఉన్నాయిరా. అరే చూసిరారా మాడికాయలు ఎట్లా కాసినావు? వాళ్ళకన్నా కాసినారా? మనం దగ్గరుండి అట్లా నీళ్ళు కట్టించినావు ఇట్లా కాత కాసినాయి. స్విమ్మింగ్ పూల్. అరే స్విమ్మింగ్ పూల్ రా పారి బట్టలు పడుతుంది. అరే అది మనుషులు కాదురా ఆగురా. అది బాతులకు కట్టించిన మనకి అక్కడ ఉందరా స్విమ్మింగ్ పూల్. అరే ఎందుకురా నీకు షుగర్ ఉన్నదా ఏందిరా? మరి ఇవి బాతులకు సపరేట్ అయ్యి. అరే బాతులకు సపరేటే మనుషులకు సపరేటే.
గడ్డి అనే బియానా పియ్య చెట్టు ఉంది ఈ కింద గడ్డి బలే మొలిచింది. అరే ఇది మొలిసిన గడ్డి కాదురా, ఇది మనమే వర్పించినావు. ఇది ఆళ్ళు ఎవరితో పరచుడు వాళ్ళతో కాదు, మనతోట అయితే పరచుడు. మంచి మెత్తగా ఉండాలని పర్పించురా మంచిగా చెట్టు కింద పచ్చడి గడ్డి. అంతటి వర్షం కానీ ఇంకా అటు ఉన్నారా, ఇంకా చూడిపోవు అటు చూడు ఉన్నాయిరా. అక్కడ కోళ్ళు బాతులు నాటుకోళ్ళు అవన్నీ బాతులు ఆ బాతులు పో ఎట్టే కుడుతున్నాయి చూడిపోరి. స్విమ్మింగ్ పూల్ అది కూడా అన్ని అవి కూడా నేనే. భీమన్న చెట్లు కూడా లైట్లు కుట్టించిండ్రా. అరే ఈ ఒక్క చెట్టుకి ఏందిరా, ఇక్కడ చూడరా లైన్ కొద్ది మొత్తం అన్ని చెట్లు చుట్టించారా చూడరా. ఇక్కడ చూడరా ఎంత లైన్ కొద్ది పెట్టించారా చెట్లు. ఇక్కడ చూడరా కొబ్బరి చెట్లకి ఎట్లా లైన్ కొద్ది పెట్టించారా, ఇంకా మొత్తం ఉన్నారా చూపెడతా పారి. అరే ఈ ప్లానింగ్ అంత వాళ్ళు అనుకున్నారా, మనదేరా అట్లుంటుంది మరి ఏదనుకున్నారా, ఇంకా అన్ని చూపెడతా పారి. అరే పిల్లలు చూడరా ఎట్లుందిరా, ఒక గల్లీ ఒక వాడ లెక్క లేదా. భీమన్న సూపర్ ఉంది, కానీ ఈ ఇల్లు మాత్రం ఎట్లా కట్టించినవే హైలైట్ ఉంది. అది వెనకట బిల్డింగ్ పోడా. అరే అది వెనకట దొరలు ఉండే బిల్డింగ్ అసలు కట్టించిండ్రా. ఎందుకంటే ఇప్పుడు ఆ మోడల్ డిజైన్లు కావాలి, ఎందుకంటే ఫోక్ సాంగ్లు అన్నిటికీ వస్తున్నాయి ఇప్పుడు. అన్ని మొత్తం ఇన్న తిత్తురు తెలుసా, అందుకే ఈ డెకరేషన్ మొత్తం వేయించిన మనదే ప్లానింగ్ తెలుసా. ఎట్లా కచ్చరు అన్ని ఉంటాయిరా, అన్ని తీర్లు నేను చూపెడతా పారి. మస్తు ఇగో ఇల్లు ఏముంటాయి తెలిసానారా, గొర్రె పిల్లలు ఉంటాయి, గొర్రె పిల్లలు వేయచ్చు, మేక పిల్లలు వేయచ్చు. ఇంకో ఇదొక రూము, ఇదో రూము, అదో రూము, ఇంకో కుండలు అన్నీ ఉంటాయి. మరి ఇంకా చూపెడతా, ఇదంతా అదే ఏదనుకున్నావురా. ఎట్లుందిరా చూడరా, అటు చూడ్రి అటు చూడ్రి అంతా చూడ్రి ఎట్లుంది. ఏమన్నా అని భీమన్న నువ్వు ఎంత అయినా గ్రేటేనే, గింత పెద్ద దేవస్థానం చూసుకుంటావు అంటే నువ్వు దుమ్మే. 16 ఎకరాలు రిసార్ట్ హైలైట్ ఉంది, ఏమంటారా. అరే ఇంత పెద్ద దేవస్థ చూసుకుంటూ వేరేటోళ్ళతో కాదురా, నాతో బయటకు అవుతుంది, వేరేటోళ్ళతో కాదు. అట్లుంటుంది మనం అంటే. అరే గదానికి ఏమన్నా అడగన్నారా పారే చూపెడతా. ఇట మరి గిటవా ఎలా మరి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer. సరే అరే ఇగో ఇదో రూము, ఇంకో ఇదో రూము కూతురు. ఇగో చూడు కత్తలు గిత్తలు అన్నీ చూడు. అరే అది నుక్కపోయేది బండి. ఎట్లా కచ్చరు దింగడిమా రే రారా పడతారు. స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ పోదాం, అది కూడా చూపెడతా పారి. అన్న దుబ్బుదే అన్నదా ఈత కొడతావు పొట్టు పొట్టే పారి దుమ్మే. అప్పుడు భీమన్న కార్ది ఇదంతా తిరుగుతే కాళ్ళు వస్తున్నాయి, కార్లో ఇదంతా చూసొద్దాం. అరే కుర్రోడా కారు నడిచేది కాదురా, షూటింగ్ కొరకు పెట్టినారు అట్లా మంచిగా డిజైన్ కనబడతట్టు. అనే బివన్న దారి పండు వస్తుండు దవ దవ వస్తుండు ఆ పాటలు ఇదే కాదు అని. భీమన్న ఇట్లాంటి మోడల్ కారు దొరుకుడు రేరేనే, కానీ ఈ నవాణాలు నువ్వు పట్టుకొచ్చిన వచ్చినావు ఈ కారు, నువ్వు తోపో. అరే మనతో ఎఫెక్ట్ అయిందిరా, వేరేతో అయితే కాపు. అందుకే దీన్ని చూసిందంటే తీసుకొచ్చిన. ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చిన తెలుసారా. ఎక్కడి నుంచి? అరే నిజామాబాద్ అవతల నుంచి వచ్చిన. ఏందనుకున్నారు పారి ఇక చూపెడతానే ఉంటుంది. ఏందనుకున్నారా మనం చూసినట్టు ఇడిచిపెట్టాము. అప్పుడు భీమన్న ఇదేంది అంత షర్టు తీలు కట్టినావు, ఈ నవాణాల షర్టు తీలు కాకుండా ఎప్పుడు చూడలేదు. అరే దునియాలో లేని మనం డెకరేషన్ కట్టాలని కట్టినవరా, అట్లుంటుంది మన అంటే. ఏందనుకున్నావురా ఎక్కచ్చా ఇది. అరే ఎక్కురా చూడరి ఎక్కురి మంచి ఎక్కురి.
అరే ఇంకొకటి పెద్ద ఇల్లు చూపెడతా మూల బంతి ఇల్లు చోటిది పారి ఇదేనా ఇదే దారి ఇది ఎంట్రీయా? పెద్ద ఇల్లు కట్టరా ఏమనుకుంటున్నారా? ఎట్లుందిరా ఇది మధ్యలో రా మధ్యలేదా పారి చూడ్రి బాయ్. సాతబాయి కూడా ఉందిరా సాతబాయి కూడా ఇచ్చిన తెలుసా? అరే చల్లగా ఉంటారు నీళ్ళు ఏందనుకున్నారా? మట్టి కుండలు ఉన్నట్టుంటాయి మరి. చూడు గిరికా బిరికా అన్ని చేసిన కట్టేయి అది ఇంపై పెడితే సినిమా ఇంపై పెడితే మంచిగా చూడరా పాప అనేటట్టు అన్ని చూపెట్టాలి కానీ చూడుగో. అరే ఎట్లుందిరా చూడరా సింగింగ్ పూల్ మస్తుంది. మరి చూస్తారా దుంకురి దుంకురి. అరే ఇగో బాత్రూమ్లు అవి అర్థమైందా? దుంకురా. ఏ నాతో కాదు మీరు అరే అంత చూసుకోవాలరా నీకు అర్థం కాదు. మెయింటెనెన్స్ చేయద్దా? దూకితే ఏమవుతుంది? సరే ఓకే మంచి మంచి ఎంజాయ్ చేసిరు కదా సరే ఓకే మంచి. అరే ఇలా మరి ఎప్పుడు వస్తుంది ఈ అత్త పోరా నా టైం ఉన్నప్పుడు. ఏంది ఎటు పోతున్నావు? ఈయన ఉన్నాడు నువ్వు ఇంటికి పోదా? పోతే వర్రి నువ్వు ఆపుతుర్రా కానీ పైసలు ఇచ్చి వర్రి. పైసలు ఎక్కడి? భీమన్నా పైసలు అడుగుతుండేంది? తలకెక్కిందుకు ఎత్తున్నాయింది ఇటు చెప్పే మేము పోతాం. పైసలు ఇచ్చిన ఉంటాయిరా సింగింగ్ పూల్కు నాకు సంబంధం లేదురా. ఎట్లా మాట్లాడుతున్నావు ఏందే బియ్యన్న? రిసార్ట్ మొత్తం నాదే అంటివి దుంకూరు అంటివి వీడికి వచ్చినాక తలకే కిందకి పడుతుంది ఏదో చెప్పే. అరే ఇవానికి ఇక్కడ ముచ్చట పెడితేనేంద్రా పైసలు ఇచ్చి వర్రి చక్కగా. అన్న పైసలు లేదు. అరే పైసలు ఎలా అంటరా? మీరు 5 నిమిషాలు 5 నిమిషాలు ఎగిరారా 3 గంటలు ఎగిరారు 5 నిమిషాలు 5 నిమిషాలతో నేను అడ్జస్ట్ చేస్తున్నాను అని ఇచ్చడే ఉంటుంది ఈరి ఊర్రకే బియ్యన్న నేను చూస్తే నాకు పెయింట్ పడుతుంది. అరే ఈ రిసార్ట్ మనదిరా ఇంటికి తిరగానే ఏం కదండి ఇన్ని పైసలు అడగబట్టి అలా నువ్వు కూడా కట్టమని పడుతుంది. ఈ న్యాయం అవుతుందా? ఇది లంగతానం కాదా? అరే లంగతనే ఉన్నారా? స్విమ్మింగ్ పూల్ మనది కాదురా అంత మనడు చూసుకుంటాడు అది. భీమన్నా పైసలు నువ్వు ఇస్తావు వీళ్ళు ఇస్తారే మరి. కళ్యాణ్ మన కుర్రాళ్ళు పోని పైసల్ని అడ్జస్ట్ చేస్తే కానీ వాళ్ళు ఇడిచిపెట్టు. భీమన్నా పోతున్నా. సరే పోరి. అన్న 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే నీకు ఇచ్చి పెడుతున్నాయి కానీ వాళ్ళు 2-3 గంటలు దుంకిరు ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి. సరే కళ్యాణం నువ్వు టెన్షన్ పడకు నువ్వు బాధపడకు నీ మేనేజ్ చేస్తుంది సరేనా? ఆ డోర్ అయ్యి. సరే సరే. హలో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇదైతే మన హన్సీ ఫోక్ సిటీ అండ్ రిసార్ట్. దీనినైతే మన చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ రిసెప్షన్స్ పార్టీస్ కానీ చేసుకోవచ్చు. ఇదైతే మన కొండాట్లు ఉంది. దీనిలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్ ఈడైతే లొకేషన్ మాత్రం హైలైట్ ఉన్నది. మనకి ఏదంటే అది దొరుకుతుంది. సాంగ్ షూట్లకు కానీ ఏ షూట్కైనా కానీ మస్తు అంటే మస్తు ఉన్నది. మొత్తం తిరిగి మొత్తం చూసినా మేము మా పిల్లలకు కూడా చూపెట్టిన. కావాలంటే మీరు కూడా రాండి. మా నాన్న లొకేషన్ చెప్తాడు చెప్పండి.
మన ఇది కొండగట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో శబరివనం ముందర ఉంటుంది. మన ఫోక్ సిటీ అండ్ రిసార్ట్లో మండో హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్, డక్ పాండ్, ఈ మన విలేజ్ టైప్ టీమ్స్ కానీ, మనకు ఎలాంటి ప్రీ వెడ్డింగ్ కానీ, బర్త్డేస్ కానీ, ఏ వీడియో చేసుకోనికైనా వాటర్ ఫాల్ ఉంది మన దాంట్లో, స్విమ్మింగ్ పూలు, ఎంజాయ్ మన ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయడానికి, ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయడానికి ఏసీ రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడికి వచ్చిరంటే బయటకు వెళ్ళడానికి మనకి ఎలాంటి లోటు ఉండదు. కంపల్సరీ మనకు ఫుడ్ కావాలంటే ఏ టైం అయినా ఫుడ్ వండుతారు. ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడ ఉంటాయి. మనకు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము అందరం అయితే మా టీంతోని ఎంజాయ్ చేద్దామని హన్సీ ఫోక్ సిటీ రిసార్ట్కి అయితే వచ్చినాం. ఆదర్శ్ పటేల్ అన్న అయితే మమ్మల్ని అయితే ఏం దోగలేకుండా అయితే ప్రతి ఒక్కటి చూపించిండు. ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, ఇంకా డిఫరెంట్ టీమ్స్, ఫుడ్, కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కటి మాకు బయటికి వెళ్ళకుండా ఇక్కడే అరేంజ్ చేసిండు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడికి వచ్చి విజిట్ చేయండి. మీరు ఎవరైనా మా హన్సీ ఫోక్ సిటీ అండ్ రిసార్ట్ని కాంటాక్ట్ కావాలనుకుంటే మాది ఇన్స్టాగ్రామ్లో హన్సీ ఫోక్ సిటీ అండ్ రిసార్ట్స్ అని ఉంటుంది. మీరు దానిలో మెసేజ్ చేస్తే మేము మీకు రిప్లై ఇచ్చి మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాం. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా ఒక 2-3 days బిఫోర్ బుక్ చేసుకుంటే బెటర్ మాకు కూడా.